ఇవాల్టి కార్యక్రమం తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2026 తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024 చేసిన రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులు మీరు ఎవరు ఈ యూనివర్సిటీకి రాలేదు. ఇప్పుడు ఈ అపురూపమైన దృశ్యంలో మీరు భాగమవుతున్నారు. 2024లో చేసినప్పుడు కూడా ఇదే వేదిక మీద ఇదే పద్ధతిలో చాలా మంది ఇక్కడ నుంచి పాడారు, తమ కవిత్వాన్ని వినిపించారు. అట్లా వినిపించిన వాళ్ళలో వేదిక కింద చాలా మంది ఉన్నారు. పుప్పాల శ్రీరామ్ ఫేస్బుక్ లో ఆ రోజు కవిత్వం చదివిన తర్వాత ఇంటికి వెళ్ళాక చాలా అద్భుతంగా తన అనుభవాన్ని రాశారు. కవిత్వం అంటే కవిత్వం ఫలానా కవి కవిత్వం చదువుతాడు అని సభాధ్యక్షుడు అనౌన్స్ చేయగానే కుర్చీలన్నీ ఖాళీ అయిపోయే ఒకానొక స్థితిలో నుంచి ఒక 2000 మంది ముందు కవిత్వం చదవటం అనే ఒక అద్భుతమైన అనుభూతిని నేను పొందాను అని పుప్పాల శ్రీరామ ఆ రోజు రాశారు. మేము అదే కోరుకుంటున్నాం. సాహిత్యానికి ఉండే పరిధులను బద్దలు కొట్టి ఇదేదో పండితులదని, ఇది సామాన్యులకు అందదని, ఇది వ్యాకరణం, ఛందశాస్త్రం, అలంకార శాస్త్రం వచ్చిన వాళ్ళు మాత్రమే కవిత్వం రాస్తారన్న ఆ గోడల నుంచి కాస్త బయటకు వచ్చి సెమినార్ అంటే 4 గోడల్లో 4 మాట్లాడుకొని వెళ్ళటం కాకుండా సెమినార్ లో భాగమైనటువంటి కవిత్వం, పాట, అభిప్రాయం, సంవాదం, చర్చ వేల మందితో కూడా జరపొచ్చు కదా. సెమినార్ అంటే 4 గోడల మధ్య ఎందుకు ఉండాలి? ఈ 2000 మందితో పంచుకోవచ్చు కదా. ఇలాంటి ఒక ఆలోచనతో మా తెలుగు శాఖ ఆనాడు మాతో పాటు ఉన్న ఆచార్య సూర్య ధనంజయ గారు, ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిత్యానందరావు గారు, కమలాకర్ శర్మ గారు, డాక్టర్ రఘు గారు, విజయలక్ష్మి గారు, మేమందరం కూర్చొని ఈ ఆలోచన చేసి సాహిత్యాన్ని ఇలా ఆర్ట్స్ కాలేజ్ ముందుకు పట్టుకొచ్చాం. మీరందరూ ఆదరించారు. ప్రియమైన మా విద్యార్థులు, మేమేం కార్యక్రమం చేసినా హాలు నిండుగా ఉంటుంది, సభ ముందు కూడా నిండుగా ఉంటుంది. నా ఆర్ట్స్ కాలేజ్ నా బిడ్డల గొప్పతనం అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇవాళ కూడా ఇంతే నిండుగా మీరు ఇవాళ కేవలం ప్రారంభమే చూశారు. రేపు ముగింపు ఉంటుంది, అది ఎలా ఉంటుందో చూడబోతారు. ఇప్పుడు ఈ కార్యక్రమం వేదిక మీద 17 మంది ఉన్నారు, ఒకరు 18 మంది ఉన్నారు. ముగ్గురిని మనం ఆత్మీయ అతిథులుగా, ముఖ్య అతిథి ఆత్మీయ అతిథులుగా ముగ్గురిని పిలుచుకున్నాం. ఇటువైపు మా గురువు ఉన్నాడు, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇటువైపు మా అన్న ఉన్నాడు, 25 సంవత్సరాలుగా అనేక విషయాలు పంచుకుంటూ ఉంటాం, వేణుగోపాల్ రెడ్డి అన్న. ఇటువైపు నా సీనియర్ ఉన్నాడు. నా సీనియర్ అని ఎందుకంటున్నానంటే ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నాడు, నేను తెలుగు చదువుకున్నా. మా విప్లవ రచయితల సంఘంలో ఆయన నాకన్నా ముందు సీనియర్ సభ్యుడు. ఆనాడు వింటే నారాయణ స్వామి ఉపన్యాసం వినాలి అన్నంతగా ఆయన ఉపన్యాసాలు పాపులర్. ఇవాళ అమెరికాలో ఉన్నారు, అద్భుతమైన కవి. వీళ్ళు ముగ్గురు ఆత్మీయ అతిథులు. జస్ట్ మన సందోహాన్ని చూసి ఒక 2-3 నిమిషాలు వారి అభిప్రాయాన్ని పంచుకుంటారు. ఈ వేదిక మీద ఉన్న కవులు నేరుగా పరిచయం లేకుండా కవిత్వం ద్వారానే మాట్లాడతారు. ఈ వేదిక మీద ఉన్న కాసర్ల శ్యామ్ గాని, ప్రసాద్ గాని, రాబోయేటటువంటి రామ్ నర్సయ్య గాని, రామ్ రాథోడ్ గాని నేరుగా పాడుతారు. కనుక మీ ఓపికన్నంతసేపు ఈ కార్యక్రమం నడుస్తుంది. చీఫ్ వార్డెన్ చెప్తాను, హాస్టల్లో మెస్ కాస్త లేటుగా పెట్టమని డైరెక్టర్ కానీ చీఫ్ వార్డెన్కి. కనుక ఇట్లాంటి ఈ సంతోషకరమైన కార్యక్రమం మళ్ళీ మనకు 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కనుక ఇందులో మనం అందరం భాగమవుతూ ఎప్పుడో 40 ఏళ్ల కిందట రాసినది గుర్తొచ్చింది. ఎన్నడూ రాని లీడరుగాడు ఎగదొక్కుంటూ గుడిసెకొచ్చిండు, అనరా అన్నోడిని మామ అన్నాడు, చిన్న పోరగాన్ని అన్న అన్నాడు, చేతులుగా వివి కాళ్ళను కొమ్మని మనిషిని మస్కగొట్టిండు, నా కొడుకో బండోడా ఓటెవనికేస్తివో ఓటేమి తెచ్చిందో, ప్రాణం లాంటి 2 మిత్రులు గల్లబట్టుకొని గుద్దుకున్నారు, కిలకిల నవ్వే ఆలుమొగళ్లకు కయ్యం బెట్టెర దొంగల ఓటు, నా కొడుకో బండోడా ఓటెవనికేస్తివో అనే ఆ పాట ఆనాడు మేము బాల్యంలో విన్నాం.